బట్ నేనున్న ఈ 5 ఇయర్స్ నేను అబ్జర్వ్ చేస్తున్న మీడియాలో ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక మాట మాట్లాడాలన్నా, ఒక ఒక పాయింట్ రేజ్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది. మనకెందుకు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతది. మన సినిమా రిలీజ్ అయిందా, హిట్ అయిందా, ఓకే. ఫ్లాప్ అయిందా, ఇంకో సినిమా చేసుకుందాం. ఈ పాయింట్‌లో ఉన్నారు గానీ ఎక్కడ మీలా రేజ్ చేసి మాట్లాడిన వాళ్ళు లేరు. మీరెందుకు రేజ్ చేయాల్సొస్తుంది ప్రతి టాపిక్ అంటే? ఎందుకు రేస్ చేయకూడదు? హ్మ్. నా క్వశ్చన్ ఏంటంటే, నిన్ను అడగట్లా, మామూలుగా చెప్తున్నా. ఎందుకు రేస్ చేయకూడదు? హ్మ్. నేను రోడ్డు మీద ఏదన్నా ట్రాఫిక్ జామ్ అయితేనో, లేకపోతే ఏదన్నా అక్కడన్నా జిహెచ్ఎంసీ ప్రాబ్లం ఉంటేనో, అది నేను నా ఇండస్ట్రీ కాదు, నా ఇండస్ట్రీ సమస్య కాదని చెప్పి నేను ఎప్పుడూ వదిలేలేదే. హ్మ్. ఒక ప్లాట్ఫాము, టెక్నాలజీ డెవలప్స్, టెక్నాలజీ షుడ్ కంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ అ సొసైటీ. ఒక మంచి టెక్నాలజీ డెవలప్ అంటే అది మానవాళి యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలి. ఓకే. సో నేను ట్విట్టర్ హ్యాండిల్ అలా యూజ్ చేస్తాను. ది సేమ్ టైం ట్రోలింగ్కి క్రిటిసిజంకి డిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడైతే క్రిటిసిజం అనే లైన్ దాటి ట్రోలింగ్ స్థాయికి వెళ్తారో అప్పుడే నేను మాట్లాడదాం. ఇప్పుడు నువ్వే చెప్పావు చాలా ఫ్రెండ్లీగా నేను చేసుకున్నాను. ఎంతమంది నేను ఆ మాట్లాడిన 2-3 కాకుండా మిగతా వీడియో ఏదైనా ఒకటి చూపించండి. హరీష్ శంకర్ పలానా జర్నలిస్ట్ని పలానా ఇలా మాట్లాడాను కానీ, లేకపోతే వాళ్ళని ఇలా కార్నర్ చేసాడు కానీ చూపించండి వేరేది. సో న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం మీ యాక్షన్ తాలూకు రియాక్షన్ ఉంటుంది తప్ప నా ఎవరి మీద పర్సనల్గా ఏమి ఉండదు. మళ్ళీ ఒక 100 ఇంటర్వ్యూలు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నా సక్సెస్లో సినీ హీరోలు, సినీ నిర్మాతలతో పాటు సినీ జర్నలిస్టుల యొక్క క్రెడిట్ చాలా ఉంది. ఐ బో టు దేర్ వర్క్. నా సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళడంలో ప్రతి పాత్రికేయుడికి నా సక్సెస్లో క్రెడిట్. అంటే బయట పోర్ట్రే అయ్యేది మీడియాకి హరిశంకర్ గారి యాంటీ ఏమో అని పోర్ట్రే అవుతుంది. అంటే మీ దృష్టిలో మీడియా అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నారు? లైక్ తప్పండి. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఇలా ఇప్పుడు ఈ ప్రాబ్లం అదే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు నాకు నచ్చినట్టు ఉండట్లేదు అనే ఒకటి. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. నీ ఇష్టం అనేది నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఒక సినిమా బాగాలేని నేను రివ్యూ రాస్తే నువ్వు ఇబ్బంది పడతావంటే అది కాదు. నువ్వు కంటెంట్ని విమర్శించిన కాలం నేనేం మాట్లాడను. నా సినిమాలకి జీబీ గారు కానీ ఇంకోళ్ళు గారు కానీ ఎప్పుడు ఏం గ్రేట్ రివ్యూస్ ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళతో ఎప్పుడు నాకు సున్నం లేదే, అస్సలు లేదే, ఉండదు. అసలు మనం ఇంత డిస్కషన్ కూడా చేసుకోవద్దు. ఆల్ థింగ్ ఈజ్ ఆన్ ద యూట్యూబ్. నేను మాట్లాడిన వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు క్లియర్గా. సో హౌ ఇట్ గోస్. ఎస్, ఓకే సార్. సో కమింగ్ టు మిస్టర్ బచ్చన్, అంటే మీ రీమేక్స్లో నాకు బాగా ఇష్టం, లాస్ట్ టైం చెప్పా గబ్బర్ సింగ్. నేను దబాంగ్ చూసిన నాకు అంత కిక్ ఫ్యాక్టర్ రాలేదు, కానీ గబ్బర్ సింగ్ చూసిన తర్వాత అసలు దానికి దీనికి సంబంధం లేకుండా మీ స్థాయిలో మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ అంతా యాడ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సో ఇందులో రైడ్కి దీనికి ఏ డిఫరెన్సెస్ మీరు చూపించబోతున్నారు? అలాగే ఉంటుంది. దబంగ్కి గబ్బర్ సింగ్ ఎంత డిఫరెన్స్ ఉందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంతే డిఫరెన్స్ ఉంటుంది. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్. సో ఏమేమి చేంజెస్ చేశారు మాకు రైడ్ కంటే దీనికి? చూడాలి చేంజెస్. బేసిక్ ఇందులో హైలైట్స్ ఏంటంటే 90s బ్యాక్డ్రాప్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రవితేజ గారి క్యారెక్టరేషన్ సినిమాలో ఆనెస్టీ ఈజ్ ద హీరో, అది చాలా బాగుంటుంది. కొత్త అమ్మాయిని ఎందుకు పెట్టామంటే గ్లామర్ చూపిద్దాం అనుకుంటాం కాదు. ఏ హీరోయిన్ పెట్టినా ఆవిడ తాలూకు ప్రీవియస్ సినిమాలన్నీ గుర్తొస్తుంది. 90sలో ఒక వీధిలో ఒక అమ్మాయి ఇలా ఉండేదేమో అని ఒక ఫీలింగ్ రావాలి సినిమా చూసిన వాళ్ళకి. ఆ టైంలో ఒక అమ్మాయి అలా లంగావణి వేసుకుని ఆ వీధులు అలా తిరిగేదేమో. అప్పుడు ఆడియన్స్ ఇప్పటివరకు చూడని ఫేస్ చూడాలని నా యొక్క ఫీలింగ్. సార్ రీమేక్స్ మీ దగ్గరికి వస్తే మీరు రీమేక్ని సెలెక్ట్ చేసుకుంటారు అంటే రైడ్ రెండు జరుగుతుంటాయి. గబ్బర్ సింగ్ నా దగ్గరికి వచ్చింది, మిస్టర్ బచ్చన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఎందుకు నచ్చింది మీకు రైడ్ అనే సబ్జెక్ట్? ఎందుకు నచ్చింది? అదే చెప్తున్నాను, నాకు అజయ్ దేవగన్ అంటే చాలా ఇష్టం. ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అజయ్ దేవగన్ సార్ అండ్ లవ్ టు డూ అ ఫిల్మ్ విత్ హిమ్ ఇన్ ఫ్యూచర్. సో హీస్ లైక్ అమయ్ పట్నాయక్, ఆ క్యారెక్టరేషన్ ఇస్ లైక్ ఎక్స్ట్రాడనరీ. బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రవితేజ గారు అండ్ అజయ్ దేవగన్ గారు. సో ఐ హ్యాడ్ టు అడ్రస్ హిస్ హిస్ట్రియానిక్స్, హిస్ సెన్సిబిలిటీస్ అండ్ ఆల్. ఈ సినిమా ఫస్ట్ టైం చూడగానే నాకు ఇప్పుడు అనుకున్న ఫస్ట్ హాఫ్ వచ్చేసింది. నేను అందుకే మనం అసలు ట్వీట్ చేసి అమ్మ పలకాలేని, మనం ఏదో కూర్చొని పీకేద్దాం కూర్చొని రాదు, థాట్ షుడ్ కమ్. అది రాగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ అప్పుడు రవితేజ గారు అనుకున్నా ఏమనుకోవాలి, ఈ సినిమా ఎప్పటికైనా చేయాలి అనుకున్నాను. సడన్గా కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళేసరికి ఆ టైం గ్యాప్ దొరికింది కాబట్టి సినిమా చేసాను. కానీ 85, 90sలో అంటే మాకు నాస్టాలజిక్ ఫీలింగ్ మాకు టీజర్ చూసినప్పుడే వచ్చింది అనిపించింది. బైక్స్ కానివ్వండి అవంతా. సో ఏమేమి పెట్టారు సార్ ఆ టైం పీరియడ్లో ఉన్న ఐటమ్స్? ల్యాండ్ లైన్స్, లంగావణిలు, టేప్ రికార్డర్లు, క్యాసెట్స్, రికార్డింగ్ సెంటర్స్, బజాజ్ చేతకులు, ఆ టైం తాలూకు కాస్ట్యూమ్స్, అప్పుడున్న చిత్రలహరి, చిత్రహారు, ఇవన్నీ మీకు ఏంటంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తాయి. డిఫరెంట్ వరల్డ్ అంటే కూడా మనకు బాగా గుర్తొచ్చే ఈ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ అన్నయ్యలు, వదినలు, పేరెంట్స్ వాళ్ళు చెప్పిన విషయాలు, ఆ జనరేషన్ వాళ్ళకి అసలు A to Z ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. 90sలో మీరు మిస్ అయింది ఏంటి?
నేను మిస్ అయింది ఫ్రెండ్ని కలిసినప్పుడు ఉండే ఎక్సైట్మెంట్. ఒక ఫ్రెండ్ని పలానా ప్లేస్కి అక్కడ రమ్మంటే అతను చూసేంత వరకు కమ్యూనికేషన్ ఉండేది కాదు. రేపు అక్కడ కలుద్దామని వర్బల్గా చెప్పేస్తే ఆ కలిసేంత వరకు ఒక ఎక్సైట్మెంట్ అది. ఇప్పుడు వాట్సాప్లో వేర్ ఆర్ యూ 10 minutes అవే 2 minutes అవే అని చెప్తుంటే ఆ ఫ్రెండ్ని కలుస్తున్న ఎక్సైట్మెంట్ పోతుంది. ఇప్పుడు నేను బాగా మిస్ అయ్యేది ఆ ఎక్సైట్మెంట్. అలాగే సినిమా బిఫోర్ పాటల గురించి తెగ మాడుకునేవాళ్ళు. చాలా ముందు రిలీజ్ అయ్యాయి, బుక్స్ కూడా వచ్చాయి, బుక్స్ వచ్చేవి, లిరిక్స్ అంతా అవైలబుల్ ఉండేవి, పెద్ద పెద్ద పోస్టర్స్ ఉండేవి ఆడియో సెంటర్స్ దగ్గర. ఇప్పుడు అంతా సోషల్ మీడియా అయిపోయింది ప్రమోషన్ అంతా. సో అదొకటి బాగా మిస్ అవుతుంది. అండ్ సినిమా వైజ్ వరకు ఆడియో లాంచెస్ జరిగాయి, జరిగేది. సో ఆ పరంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయలేదు సార్ ఇదివరకు? సరే మోరల్లెస్ మనం కూడా చేస్తాం ప్రీ రిలీజ్ ఈవెంట్ అని. ఈవెంట్స్ ఇంపార్టెంట్ కాకుండా సరే మెయిన్ ఆ ఎక్సైట్మెంట్ మిస్ అవుతాం. బేసిక్ ఎక్సైట్మెంట్ అప్పుడు ఎక్కువ ఉండేది. అప్పుడు కొంచెం డిస్క్లోజ్ చేసి ఉండే మ్యాటర్స్ అన్ని. ల్యాండ్ లైన్కి ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే లవ్కి ఎవరు మగవాళ్ళు ఫోన్ అయితే టక్కని ఫోన్ పెట్టేసేవాళ్ళం. అవును. ఆ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు ఆడి హార్ట్ బీట్ ఉంటుంది చూసారు, ఆ అమ్మాయి ఎత్తుద్దా అనేది ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మిస్ అవుతాం. సో మిరపకాయ తర్వాత చాలా సినిమాల తర్వాత మళ్ళీ సార్తో సినిమా చేస్తున్నారు. సో ఈ మధ్యలో ఎక్కడ మళ్ళీ చేద్దాము అనే థాట్స్ ఏం రాలేదు? చేసాం, 2 సార్లు ట్రై చేసాము, ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు, కొన్ని రీజన్స్ వల్ల సెట్ అవ్వలేదు అంతే. అంతే తప్ప చేయకూడదని లేదు. ఈ మధ్యలో కొన్ని వేల సార్లు కలిసి ఉంటాము, కలిసి హాలిడేస్కి వెళ్తుంటాం, బయటికి వెళ్తుంటాము. ఇప్పుడు ఆయన షూటింగ్ లేకపోయినా నేను నాకు షూటింగ్లో కానీ అందరం ఎప్పుడు ఒక చోట ఉంటాం అందరం ఆల్మోస్ట్. ఎప్పుడు నాకే చిన్న మొహమాట వేసింది, ఫ్లాప్ ఇచ్చాము, తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చాడు, మళ్ళీ అన్నయ్య సినిమా అంటే అదేదో ఎదిగిన కొడుకు బయటికి వెళ్ళి తన బతుకు తను బతకాలి కదా, ఎదిగిన తమ్ముడు ఎంతకాలం హెల్ప్ చేస్తారు. సో అంతే తప్ప వేరే రీజన్ ఏంటి. సో అసలు మీ ఐడియాలజీ ఏంటి సార్ లైఫ్లో, మీరు నమ్మే ఐడియాలజీ ఇన్ ద సెన్స్ నేను ఈ ఐడియాలజీ పెట్టుకొని బతకాలి అలాగే అనుకోనండి. బేసిక్గా మనం మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు ఫస్ట్ థింగ్. అట్ ద సేమ్ టైం మనం అనుకుంది బలంగా ఖచ్చితంగా చెప్పగలగాలి. అంటే మీ స్పీచెస్ చూసినా, మీ ఇంటర్వ్యూస్ చూసినా, మీ మైండ్ సెట్ కానీ, కళ్యాణ్ గారి మైండ్ సెట్ కానీ, రవితేజ గారి మైండ్ సెట్ కానీ, ఆ మాటలు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకేలా ఉంటే వాళ్ళతో కలవడం వల్ల ఐడియాలజీ ఏమైనా చేంజ్ అయిందా, లేకపోతే అంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి మీ ఐడియాలజీ ఎలా? రెండు ఉండొచ్చు. బేసిక్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద డెఫినెట్గా. చిన్నప్పటి నుంచి కెరీర్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ లైఫ్ స్పాన్ రవినేతో, రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్. బట్ నేనేమంటానంటే చాలామంది చూస్తారు కదా వాళ్ళిద్దరు సినిమాలు, వాళ్ళిద్దరితో చాలామందికి సంబంధం ఉంది కదా. నేను 3 సినిమాలు చేస్తే మల్లేని గోపిచంద్ కూడా 3 సినిమాలు చేశాడు కదా. నేనేమంటానంటే నీలో సిమ్ కార్డ్ ఉంటే సిగ్నల్స్ వస్తాయి. సో నీలో కూడా ఎంతో కొంత అది ఉంది కాబట్టి మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్కి యూ విల్ గెట్ అట్రాక్టెడ్ ఆర్ విల్ బీ సౌండింగ్ లైక్ దట్. సో ఎలా అనిపించింది సార్ రవితేజ గారితో మళ్ళీ థర్డ్ టైం వర్క్ చేయడం? అసలు కాదు, ఇప్పుడు మనం కలిసి 13 ఏళ్ళు అయితే ఆశ్చర్యపోతాం, కానీ రోజు కలిసేవాళ్ళము, అదే సెట్లో కలుస్తాం అంతే, ఏముంటుంది. సో బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయన మారలేదు. షాక్ అప్పుడు ఎలా ఉండడం, మిరపకాయ అప్పుడు ఎలా ఉండడం, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మోర్ యంగర్, ఈజ్ లిటిల్ మోర్ డిసిప్లిన్ నౌ. ఎప్పుడు డిసిప్లిన్ ఉంది, ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ డిసిప్లిన్లో, స్ట్రిక్ట్ డైట్లో, స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నారు. సో అందుకే అంత గ్లామరస్గా ఉన్నారు.